Okay. Thank you so much, Madhu, for giving me this opportunity. So nice to see all of you. మనం ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేసుకొని తర్వాత మనం ప్రార్థనలో టైం స్పెండ్ చేద్దాం. సో then I was thinking about what we should discuss. నా గమనానికి వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, సో ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ ఇంట్రెస్ట్. అంటే దేవుడు ఏ విషయాల పట్ల అయితే ఆసక్తిగా ఉన్నాడో ఆ విషయాల్లో మనం కూడా ఆసక్తి కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేటువంటిది నాకు వచ్చినటువంటి ఆలోచన. సో ఇన్ దోస్ లైన్స్ ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థాట్స్. ఎందుకంటే ఒక ప్రవాహాన్ని తీసుకోండి. సో ఇట్స్ వెరీ ఈజీ టు స్విమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో. ప్రవాహం వెళ్ళేటువంటి దారిలో ఆ ఒడిలో మనం ఆ ఒడి దిశలోనే మనం ఈత ఎదటం చాలా సులభం. దానికి వ్యతిరేకంగా మనం ఒడికి వ్యతిరేకంగా ఎదటం అంత ఈజీ కాదు. నిజమే కదా. సో ఎందుకంటే ఆ ప్రవాహం యొక్క డైరెక్షన్లో ఆల్రెడీ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్, లాట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఆ డైరెక్షన్లో ఎన్ని కిలోమీటర్లైనా సునాయాసంగా ఈత ఎదుగుంటూ వెళ్ళిపోవచ్చు. సో థింకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏరియాస్ దట్ గాడ్ ఈస్ హ్యావింగ్ అనేటువంటిది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఒక ఏరియా నేను చూజ్ చేసుకున్నాను. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెనీ ఏరియాస్. సో వన్ ఇంపార్టెంట్ ఏరియా. సో అదేంటంటే మనం సామ్స్ చాప్టర్ 20 20వ కీర్తన మనం దిస్ ఈజ్ ఎ సామ్ ఆఫ్ ప్రేయర్ ఆల్సో. ఆల్దో ఇది కీర్తన అయినప్పటికీ కూడాను ఇక్కడంతా ఈ కీర్తన అంతట్లో కూడాను ప్రార్థన యొక్క ఫలితం, హౌ గాడ్ ఈజ్ యాక్టింగ్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఈ కీర్తనలో. సో ఐ హ్యావ్ ఇంగ్లీష్ బైబుల్, అందుకనే ఇంకా ఇక్కడ ఆన్లైన్లో తెలుగు బైబుల్ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ కీర్తనలో మనం వర్స్ 6 చదువుకుందాం. వర్స్ 6. ఎవరైనా చదివి సహాయం చేయండి తీసిన వాళ్ళు. సామ్ 20 verse 6. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. థ్యాంక్ యూ అనిల్. సో ఇంగ్లీష్లో నా దగ్గర న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఉంది, NLT. దీనిలో ఏమని రాయబడిందంటే, నౌ ఐ నో దట్ ద లార్డ్ రెస్క్యూస్ హిజ్ అనాయింటెడ్ కింగ్, సో హీ విల్ ఆన్సర్ హిమ్ ఫ్రమ్ హిజ్ హోలీ హెవెన్ అండ్ రెస్క్యూ హిమ్ బై హిజ్ గ్రేట్ పవర్. సో అదంతా చాలా ప్లెయిన్గా ఉంది. వీ కెన్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ రిటన్. ఇక్కడ వాడినటువంటి 2 మాటలు ఒకే పదం 2 సార్లు రాయబడిన మాట, రెస్క్యూ. ద లార్డ్ నోస్, నౌ ఐ నో దట్ ద లార్డ్ రెస్క్యూ హిజ్ అనాయింటెడ్ వన్ అండ్ రెస్క్యూ హిమ్ బై హిజ్ గ్రేట్ పవర్. సో తెలుగులో
చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ట్రాన్స్లేషన్ ఇక్కడ నుంచి ఏంటంటే యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. తర్వాత తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. తన దక్షిణ హస్త బలము చూపును. సో ఇక్కడ రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం. సో 2 చోట్ల కూడాను రెస్క్యూ అనేటువంటి పదానికి రక్షణ అనేటువంటి పదం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా రాయబడింది. సో ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ సేవింగ్. రెస్క్యూ ఆపరేషన్ తెలుసు కదా మనకి ఏ సందర్భంలో నిజ జీవితంలో ఈ పదం ఉపయోగిస్తారు అనేటువంటిది. ఎప్పుడైనా సరే ఒక అగ్నిమాపకం దళం వాళ్ళు చేసే పని ఏంటంటే ఇట్స్ రెస్క్యూ ఆపరేషన్. తర్వాత ఎప్పుడన్నా ఇటువంటి సడన్గా వచ్చేటువంటి ఈ భౌగోళికమైన విపత్తుల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చింది, తుఫాన్ వచ్చింది, అప్పుడు రెస్క్యూ ఆపరేషన్ టీం రెడీగా ఉంటుంది. సడన్గా భూకంపం వచ్చింది, అప్పుడు రక్షించేటువంటి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ టీం. సో అటువంటి పదం ఇక్కడ వాడబడింది. సో ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ సేవింగ్ పీపుల్. అయితే దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్, త్రూఅవుట్ ద హిస్టరీ, ఈవెన్ టిల్ టుడే, హీ ఈజ్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ రెస్క్యూ. సో ఆదాములో పాపంలో పడినప్పటి దగ్గర నుంచి ఆదామవ్వలో తర్వాత ఆయన పని అంతా కూడాను రెస్టరేషన్, బ్రింగింగ్ ద పీపుల్ అండ్ రెస్క్యూయింగ్ ద పీపుల్ ఫ్రమ్ ద ఈవిల్, ఫ్రమ్ ద సిన్, ఫ్రమ్ ద టెంప్టేషన్స్ ఆఫ్ ద సేటన్. సో ఎప్పుడు వాళ్ళని పరిశుద్ధులుగా చేయాలని, ఇక ఆయన వైపు తిప్పుకోవాలని చెప్పని. సో హీ సో బిజీ ఇన్ దిస్ ఆపరేషన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గాడ్స్ ప్రైమరీ ఫోకస్ అండ్ హిజ్ ఇంట్రెస్ట్. సో ఈ డైరెక్షన్లో మనం కనుక ప్రార్థన చేసినట్లయితే, ఎందుకంటే దేవుడి ఈ మిషన్లో ఆయన ఆసక్తి ఉన్నాడు కాబట్టి, మన ఆసక్తి కూడా అదే అయ్యి మనం కూడా ప్రార్థన చేస్తే చాలా ఎఫెక్టివ్గా మన ప్రార్థనకి ఫలితం వస్తుంది అనేటువంటిది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ మనం లెట్ మీ గో టు అనదర్ బుక్. ఓకే. ఆది కాండంలో చూసినట్లయితే మనకి చాలా సుపరిచితమైనటువంటి ఒక భాగం 18వ అధ్యాయం. సో ఇక్కడ అబ్రహాం దగ్గరికి ముగ్గురు మనుషులు వస్తారు. సో అబ్రహాము ఆ తర్వాత శారా, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళకి మంచి విందు చేస్తారు. తర్వాత ఆ సందర్భంలో అబ్రహాముకు మధ్య దేవునికి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 18, అది 18వ అధ్యాయంలో 20వ వచనం. సో 20వ వచనంలో, సో ద లార్డ్ టోల్డ్ అబ్రహాం, ఐ హ్యావ్ హర్డ్ అ గ్రేట్ outcry from Sodom and Gomorrah, because their sin is so flagrant. I am going down to see if their actions are as wicked as I have heard. If not, I want to know. 22వ వచనంలో, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇంకా ఈ ఎన్ఎల్టీలో ఏం రాయబడిందంటే ది అదర్ మెన్
అంటే వచ్చినటువంటి మనుషులు ముగ్గురు. ఆ ముగ్గురులో ఇద్దరైతే దే ఆర్ ఇన్ దట్ ఆపరేషన్. తర్వాత యెహోవా ద లార్డ్ రిమైన్ స్టూడ్ విత్ అబ్రహాం. ఇక అప్పుడు దేవునికి అబ్రహాంకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మనం చాలాసార్లు చదివాము, దీని గురించి ధ్యానం చేసాము. ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్, సో మచ్ హ్యూమిలియేషన్ హౌ అబ్రహాం ప్రేడ్ బిఫోర్ ద లార్డ్ అనేటువంటిది మనకి ఇక్కడ బాగా తెలుసు. ఇంకా దేవుడు తనలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నటువంటిది అబ్రహాం గారికి చెప్తా ఉన్నాడు. అప్పుడు అబ్రహాం ఒక నంబర్ని పికప్ చేస్తా ఉన్నాడు ఇక్కడ. అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లా నేను 23 వచనంలో, నీతిమంతులను నాశనము చేదువా, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండి నెడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సంగాయించుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చు వాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే చూడండి అక్కడ, యాజ్ సూన్ యాజ్ అబ్రహాం ప్లీడెడ్ బిఫోర్ ద లార్డ్, వెంటనే దేవుని యొక్క రెస్పాన్స్. యెహోవా ఏమంటున్నాడంటే, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదును నేను. అంటే అబ్రహాం ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని వచ్చాడు. ఏంటంటే ఆడుంది ఎవరు? లోత్ ఫ్యామిలీ. సో హీ సో క్లోజ్ రిలేటివ్ ఆఫ్ అబ్రహాం. తన భార్య లోతు భార్య, 2 కూతుళ్ళు, నలుగురు. సో వాళ్ళు నలుగురు మాత్రమే కాదు, వాళ్ళకు ఒక టీం కూడా ఉంటా వచ్చింది. ఎందుకంటే అసలు అక్కడికి ఎత్తుకెళ్ళాడు లోతు అంటే, మన మూలాల్లోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన దగ్గరే ఉంటా వచ్చాడు. అబ్రహాం లోతు కలిసి ఉంటా వచ్చారు. దే బికేమ్ టూ ప్రాస్పరస్, టూ రిచ్. వాళ్ళ సంపద బాగా విస్తరించింది. సో వాళ్ళ పశువుల సంపద బాగా విస్తరించింది. సో అక్కడ బైబిల్ ఏం రాయబడిందంటే, అబ్రహాము, ఇఫ్ యూ గో టు ఫ్యూ చాప్టర్స్ బిఫోర్, అబ్రహాము మనుషులకి లోతు మనుషులకి అక్కడ, అంటే అబ్రహాం కాపరులకి లోతు కాపరులకి, అంటే మరి ఎంతమంది అనేటువంటి కాపర్లో లోతుకున్నారో మనకు తెలియదు, కానీ కాపర్లు అయితే ఉన్నారు. ఆయన యొక్క సంపదని కాసేటువంటి, ఆయన పశువులను కాసేటువంటి కాపర్లు ఉన్నారు. సో లోతుతో పాటు వడవడలు ఉంటారు కాడికి. మరి నేను అనుకుంటాను కనీసం మినిమమ్ ఒక 10 మెంబర్స్ అన్న మినిమం, ఎంత తక్కువ తీసుకున్నా కానీ, వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు ప్లస్ కాపర్లు. అబ్రహాం ఒక క్యాల్కులేషన్ వేసుకున్నాడు, 10 మంది ఆ ఊళ్ళోకి వెళ్ళారు కదా, ఇంతకాలం అక్కడ జీవించారు, ఈ 10 మంది ఒక 50 మంది అన్న ఉంటారేమో, ఒక 50 మంది అన్న నీతిమంతులు ఉంటారేమో అనుకున్నాడు. సో ఒక 5-6 సంవత్సరాలకి అక్కడ ఉంటే 5-6 సంవత్సరాల్లో ఈయన వాళ్ళని ప్రభావితం చేసి ఒక చిన్నపాటి సంఘాన్ని ఏర్పాటు చేసి ఉంటాడు. ఒక 50 మంది నీతిమంతులు అయి ఉంటారు. సో సరిపోతుందిలే ఈ నంబరు. కాబట్టి ఒక 50 మంది ఉంటారు అక్కడ, ఉండొచ్చు ఒకవేళ. వాళ్ళని బట్టి ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తావంటే దేవుడు 50 మంది కనుకుంటే నేను నాశనం చేయను అంటాడు. తర్వాత ఇంకా మనం వీఆర్ నాట్ స్పెండింగ్ రీడింగ్ ఆల్ దిస్ టెక్స్ట్, బట్ అక్కడ నుంచి నంబరు 45కి వస్తుంది, తర్వాత 40కి వస్తుంది, 30కి వస్తుంది, 20కి వస్తుంది, తర్వాత 32వ వచనంలో అప్పుడు ప్రభు కోపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఎందునను. సో 10 మంది అంటే సరే ఎవరు మారలేదేమో ఆ పట్టణంలో, కనీసం ఇక్కడ నుంచి వెళ్ళిన 10 మంది ఉన్నారేమో అక్కడ. లోతు కుటుంబం నలుగురు ప్లస్ వాళ్ళ హెర్డ్స్మెన్
కనీసం ఇంకో 6 వేసుకున్నా కానీ మొత్తం కలిసి 10 మంది. సో యెహోవా కూడా అబ్రహాంతో చాలించి అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోయాడు. సో రియాలిటీ మనకు తెలుసు అక్కడ అక్కడ 10 మంది కూడా లేరు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఆ మనుషులు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని దూతలు ఆ కుటుంబంతో కలిసి ఆ హెర్డ్స్మన్ అక్కడ ఉన్నట్టు కూడా కనిపించాలి అక్కడ మనకి. ఈ ఫ్యూ చాప్టర్స్ క్రితము లోతు మందున కాచినటువంటి కాపురులు ఏమైపోయారో. ఎందుకంటే లోతు కుటుంబంలో ఉన్న భార్య, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రామిస్ చేయబడినటువంటి కాబోయేటువంటి భర్తలు అయితే ఉన్నారు, కానీ హర్ట్స్మెన్ కనపడరు అక్కడ. బహుశా వాళ్ళు కూడా పూర్తిగా కలిసిపోయారేమో సొదొమ గొమొర్రాలో. సో దట్ ఈస్ ఏబ్రహామ్స్ ఇంట్రెస్ట్. కనీసం 10 మంది ఉంటారేమో వాళ్ళే, వాళ్ళని బట్టి ఆ పట్టణం కాపాడబడుతుంది అని చెప్పని ఉంటుంది. కానీ సీ హౌ గాడ్స్ ఇంట్రెస్ట్ ఈస్ దేవుని యొక్క రక్షించాలి, కాపాడాలి, రెస్క్యూ చేయాలనేటువంటి విషయంలో దేవుని ఇంట్రెస్ట్ ఏంటంటే, సరే 10 మంది అయితే లేరు, కానీ అక్కడ కనీసం 4 ఉన్నారు అక్కడ. ఒకవేళ విని కాబోయే భర్తలు వస్తే మంచిదే, కానీ రాకపోతే ఈ 4 సరే, అందులో లోతు భార్య అనకపోతే కనీసం 3 సరే, ఒక్కరైనా సరే. సో గాడ్ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఆపరేషన్ ఆఫ్ రెస్క్యూయింగ్ హిస్ పీపుల్ ఫ్రమ్ సిన్. సో నీతిమంతుడైనటువంటి లోతు అనేటువంటి పదం తర్వాత కొత్త నిబంధనలో రాయబడతా వచ్చింది. సో గాడ్ ఈజ్, ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, గాడ్ ఈజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెస్క్యూయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ his people, not only from the sickness, not only from the poverty, not only from the physical needs, much more than these things. He is very much interested in rescuing people from the world, from the worldliness, from the sin, from the clutches of evil. So that was Abraham's interest. If that is our interest, అది కనుక మన ఇంట్రెస్ట్ అయితే, మనం కనుక అదే ప్రవాహంలో మనం కనుక అదే డైరెక్షన్లో మనం కనుక ఆలోచిస్తున్నట్లయితే, no wonder God will do his great things when we pray అనేటువంటిది నాకు అర్థమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి మరి ఇక్కడ కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆయన తన ప్రజలను రక్షించుటకు, తన ప్రజలను కాపాడుటకు. సో ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ వర్డ్, రెస్క్యూ అనేటువంటిది. మెనీ ఎట్ టైమ్స్ ఇట్ ఈస్ used just for the process of justification or for some physical needs. ఈ రెస్క్యూ అనేటువంటి దాన్ని జస్టిఫికేషన్ కోసం, లేదంటే మన భౌతిక అవసరాల కోసం మాత్రమే వాడతాం, కానీ ఇట్ ఈస్ మచ్ బియాండ్ దట్. ఈవెన్ ద పీపుల్ దోస్ హు ఆర్ సేవ్డ్ నీడ్ టు బి సాంక్టిఫైడ్, రెస్క్యూడ్ ఫ్రమ్, వీఆర్ లివింగ్ స్టిల్ ఇన్ ద worldly life, so we are still in the same flesh. So every day until we finish the battle on this day, we have to be constantly rescued. That's what we even believe, that it's a process of sanctification. So even in this sanctification process, are you interested? God is much more interested than you. మన కనుక చిన్నపాటి కొద్దిగా ఆశ ఉంటే, దేవుడు అంతకంటే ఇంకా ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నాడు. So if that is the case, so let's join with the Lord and pray together for God's complete rescue operation to be fulfilled through our life, in our ministry, for the glory of the Lord. Thank you so much, Madhav. May this be encouragement to all of us. థ్యాంక్ యూ నరసింహ. ప్రార్థన మీద దేవుని యొక్క వాక్యాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చెప్పబడిన వాక్యం బట్టి మా మధ్యలో ఉన్న జయకుమార్ ప్రార్థన చేయాల్సింది. తమ్ముడు ప్రార్థన చేద్దాం. సృష్టికర్త అయిన మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు నాయనా, స్తోత్రాలు. ఎదుగు నా ప్రభు, నువ్వు దేవుడు అయ్యుండి నా ప్రభు ప్రార్థించేటువంటి విషయాన్ని ప్రభా మాకు నేర్పించినావు.
ప్రార్థనకు నా ప్రభావ మేము ఈ రీతిగా కూడుకోవడానికి నా ప్రభావ నువ్వు సమయాన్ని సానుకూలపరిచారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నా ప్రభావ నీ బిడ్డ నరసింహని ప్రభావం మీరు బలపరిచి ప్రార్థనకు సంబంధించిన నిగూఢమైనటువంటి విషయాన్ని ప్రభా నాయన నువ్వు తెలియజేసావు. నాయన నీకు స్తోత్రాలు నాయన, వందనాలు. మేము కూడా నా ప్రభావ అబ్రహాం వలె ప్రార్థించడం నా ప్రభావ మాకు నేర్పించండి ప్రభా నాయన. తండ్రి, మా చుట్టుపక్కల కూడా నా ప్రభావ చాలా మంది అవిశ్వాసులు ఉన్నారు ప్రభు నాయన. వేళల్లో లెక్క పెట్టగలిగినటువంటి విశ్వాసులు ఉన్నారు ప్రభా, చాలా తక్కువ మంది. దేవా, ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రభావ మేము మీ సన్నిధిలో గోదాడు నా ప్రభావ ప్రార్థించే వరంగా ఉండటానికి, అందుకంటే ముఖ్యంగా నా ప్రభావ మా కుటుంబాలను మేము రక్షించుకునేవారుగా ఉండటానికి ప్రభావ మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. తండ్రి, భయంకరమైన దినాల్లో, గడ్డు దినాల్లో ప్రభావ మేము ఉన్నాం నాయన. ఇదిగో చక్కటి పాపం, భయంకరమైన పాపం నా ప్రభావ ప్రపంచం అంతా అవినీతి మయమైనటువంటి దినాల్లో ప్రభావ మేము ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రభావ ఎడారిలో ఓయాసిస్లాగా ఈ సహవాసాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించావు ప్రభావ. రూపాయి ఖర్చు లేకుండా, ఏం ప్రయాసపడకుండా, కనీసం 5 రూపాయలు కూడా ఫ్యూయల్ ఖర్చు లేకుండా నా ప్రభావ మేము ఎక్కడుంటే అక్కడ చక్కని వాక్యం వినటానికి, చక్కగా సహవాసం చేయడానికి, ప్రార్థనలో ఉండడానికి నా ప్రభావ నువ్వు ద్వారాలు తెరిచావు. అందుని బట్టి ఆయన మేము స్తుతిస్తా ఉన్నాం ప్రభు. వాక్యం చెప్పినటువంటి బిడ్డను ప్రభావ మీరు భద్రపరిచి మీ సేవలు ఎక్కువ వాడుకోండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి ప్రతి అవసరతను ప్రభావ యేసునామములో మీరు తీర్చమని వేడుకుంటున్నాం. కృప చూపించి నడిపించండి దేవా. ఇదిగో ఈ సమయంలో మేము షేరింగ్ కలిగి ఉంటుండగా నా ప్రభు నాయన, మేము ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల వలె ఓపెన్ గా నా ప్రభావ మేము చాలా విషయాలనైనా పంచుకుంటున్నాం తండ్రి. వాటిని బట్టి నాయన ప్రార్థన కూడా చేయబోతా ఉన్నాం ప్రభు. సహాయం చేయండి. ఈ షేరింగ్ ప్రేయర్లో ప్రభావ మీరు ఉండండి మాతో నాయన. మీరు మాట్లాడండి నాయన, మోపరచండి. ఈ సహవాసాన్ని దీవెనకరంగా చేయండి. గతంలో నా ప్రభావ మేము నాయన యోగ్యులు కాకపోయినప్పటికీ మేము చేసినటువంటి ప్రతి ప్రార్థన ప్రభావ నువ్వు ఆలకించావు నాయన. ప్రతి ప్రార్థన ప్రభావం మీ సన్నిధికి చేరింది. మీ దగ్గర నుంచి కూడా నా ప్రభావం మేము రిప్లై పొందాం. వీటన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభు. ఇప్పుడు కూడా నా ప్రభావ ఈ సహవాసాన్ని దీవించమని, కృప చూపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న ప్రార్థన చేసినందుకు.